బజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ మంత్ మీ మమ్మీకి బాలేదు, యూ వర్ టోటలీ డిప్రెస్. సో నువ్వు డిప్రెస్డ్ ఉన్నావని చెప్పేసి ఇక్కడ నుంచి విజయవాడకు వచ్చి అక్కడ షూట్ అయిపోతుంది, విజయవాడకు వచ్చి అక్కడ ఒక 2 weeks అట్లా అయిందా. నేను మళ్ళీ తిరిగి రిటర్న్ రాగానే మా ఓరియోకి బాగాలేకుండా అయిపోయింది. టోటల్ బజ్ అంతా అట్లా అయిపోయింది, ఓరియోకి బాగాలేకుండా అయిపోయింది. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్డ్ అనమాట. ఓరియో ఏమైపోతుంది, ఇంక చచ్చిపోతుంది అని చెప్పినారు. నా వల్ల కాలే, ఏమైపోతాడు చిన్న బిడ్డవాడు అని చెప్పేసి. సో వాడిది చూసుకొని, పిల్ల కాదు వాడు నా బిడ్డ, నా కొడుకు. నీకు పుట్టాడా? నాకే పుట్టాడు. ఇప్పుడు వినాయకుడు పార్వతీదేవికి పుట్టాడా చెప్పు? పుట్టాడా? పుట్టాడా? పుట్టలేదు కదా. బట్ వినాయకుడు పార్వతీదేవి కొడుకే కదా. అట్లే ఓరియో గాడు నా కొడుకు. నువ్వు తయారు చేసావా? ఎవరు తయారు చేసినా నా చేతిలోనే పెరిగింది కాబట్టి నా కొడుకు అంతే. సో అట్లా ఫుల్ కంప్లీట్ టోటలీ స్ట్రెస్డ్ అనమాట. సాటర్డే షూటు, మార్నింగ్ అట్లా షూట్కి పోవాలా. అసలు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసేదానికి కూడా అవ్వాలా. మార్నింగ్ అంతా మేల్కొని ఎపిసోడ్స్ చూసి అప్పుడప్పుడు రాసుకునేదాన్ని క్వశ్చన్స్. ఆదిరెడ్డిని అడిగేదాన్ని, ఆదిరెడ్డి క్వశ్చన్లు పంపి ప్లీజ్ నువ్వు ఎపిసోడ్. ఆదిరెడ్డి 24/7 చూస్తాడు. థ్యాంక్ గాడ్ ఆదిరెడ్డి పంపించేవాడు క్వశ్చన్లు. ఫనీ అని చెప్పేసి ఇంకొక బిగ్ బాస్ పేజ్ అయితే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆదిరెడ్డి ఫనీ అని చెప్పేసి ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు పంపించేవాళ్ళు. బిగ్ బాస్ టాక్స్ అని ఒక పేజ్ ఉండేది. సో తను ఒక 2-3 contestants నా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే మాక్సిమం అన్ని నా సైడ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. వాళ్ళు పంపించింది మొన్ని నా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నా. నేను కూడా రాసుకున్నా క్వశ్చన్స్. సో ఆల్ ఆఫ్ దెమ్. ఒక నిమిషం, బిగ్ బాస్ టీమ్ వాళ్ళు నాకు కంటెంట్ ఇవ్వలేదు, బజ్ టీమ్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఆల్ వేర్ మై క్వశ్చన్స్ ఓన్లీ. సో ఆదిరెడ్డి సాటర్డే అయితే చాలు, ఆదిరెడ్డి వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారంటే క్వశ్చన్ పంపి అంటే ఆదిరెడ్డి బిజీగా ఉంటాడు అక్కడ వాళ్ళ ఊర్లో. ఏదో కొత్త ఇది సలూన్స్ ఓపెన్ చేస్తున్నాడు, ప్లస్ ఇల్లు కట్టించే దాంట్లో బిజీగా ఉన్నాడు. గీతు నేను సలూన్లో ఉన్నా, గీతు ఏంది గీతు అంటే నువ్వు ఏమైనా చేసుకో ఆదిరెడ్డి, నాకు క్వశ్చన్లు కావాలి ప్లీజ్ 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 అంటే ఒక 1/2 hour స్పేర్ చేసి క్వశ్చన్స్ పంపించేవాడు. కరెక్ట్గా 4 o'clock 5 o'clock ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది, బజ్ ఇంటర్వ్యూ అంటే 3 o'clock వచ్చేది నా దగ్గర క్వశ్చన్ పేపర్. కూర్చొని టక్ టక్ రాసేసుకుని మైండ్లో పెట్టేసుకొని వాళ్ళకి ఇచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్ వాళ్ళు నాకు ఇన్ని ఇయర్లో ఎట్లా ఫామ్ చేసి చెప్తా ఉండేవాళ్ళు. ఇట్ వాజ్ లైక్ దట్.